హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి అయితే రియల్మీ 12 Pro Plus రివ్యూ వీడియో. నేను 1 month యూస్ చేసిన తర్వాత నాకు ఈ మొబైల్ ఫోన్తో వచ్చిన ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్నే 1 month ముందు ఎందుకు చూస్ చేసుకున్నామంటే, రీసెంట్గా ఒక 5 months ముందు కొట్టినా కూడా రియల్మీలో వచ్చిన మొబైల్ ఫోన్స్లో మంచి హైప్ ఉన్న మొబైల్ ఫోన్ అంటే 12 Pro Plus అనే చెప్పాలి. షారుఖ్ ఖాన్ గారితో యాడ్ తీశారు. మొబైల్ ఫోన్ లుక్ బాగుంటుంది, కొన్ని ఫీచర్స్ బాగున్నాయి, కొన్ని బాగాలేవు. అసలు అవన్నీ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ బాక్స్ విషయానికి వచ్చినట్టయితే ఎల్లో బాక్స్తో వస్తుంది. 12 Pro Plus లేబుల్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ వచ్చేసినట్టయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. లైక్ పెరిస్కోపిక్ పోర్ట్రేట్ OIS కెమెరా అని, సోనీ IMX890 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరా అని, ప్రాసెసర్ గురించి చెప్పారు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 5G చిప్సెట్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే గురించి చెప్పారు, 120Hz కర్వ్డ్ విజన్ డిస్ప్లే అని. సో ఇదే కాకుండా ఈ డివైస్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే 8GB అండ్ 12GB ర్యామ్ వేరియంట్స్ లో ఉంది. LPDDR4X కి సంబంధించిన ర్యామ్, 128GB 256GB స్టోరేజ్ అవైలబిలిటీలో ఉంది. UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6.7 inch ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ 10-bit సపోర్ట్ ఉంటుంది. 950 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. 50 MP సోనీ IMX890 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వర్క్ అవుతుంది. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 64 MP పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67W సూపర్ ఛార్జింగ్ తో వస్తుంది. సో ఇన్ బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే అన్ని ఇచ్చారు. కేస్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ ఉంటుంది, డివైస్, పేపర్ వర్క్, 67W సూపర్ ఛార్జర్, టైప్ A to టైప్ C కేబుల్ కూడా ఉంటుంది. మనకి ఇది సైడ్ వచ్చేసి అయితే పాలీ కార్బోనేట్ ప్లాస్టిక్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసి డ్రాగన్ డెప్త్ గ్లాస్ టు ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి లెదర్ ఫినిష్ ఉంటుంది. కలర్ వచ్చేసి మనకి నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. కొంచెం బాగుంటుంది లుక్. ముందు పీచ్ అండ్ రెడ్ కలర్స్ లో ఉంది, బట్ బ్లూ కలర్ నేను చూస్ చేసుకున్నా. బ్లూ కొంచెం బాగుంది. బట్ ఒకటే విషయం ఏంటంటే, నార్మల్ గా మనం వాడుతూ ఉంటే హ్యాండ్స్ రబ్ చేసినా కూడా కొంచెం డస్ట్ ని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. సో అది కొంచెం బాగా అనిపించలేదు మొబైల్ ఫోన్ లో. లుక్ బాగుంది కానీ డస్ట్ ని చాలా ఈజీగా ఈ బ్లూ కలర్ వేరియంట్ అయితే అట్రాక్ట్ చేస్తుంది. నేను రెడ్, పీచ్ అయితే చూడలేదు. మొబైల్ ఫోన్స్ లో చూసిందే కానీ ఫిజికల్ గా నేను చూడలేదు. ఈ బ్లూ అయితే కొంచెం డస్ట్ ని చాలా ఈజీగా అట్రాక్ట్ అయితే చేస్తుంది. లగ్జరీ వాచ్ డయాస్ ఇన్స్పైర్డ్ డిజైన్ కూడా ఉంది. రోలెక్స్ వాచ్ ని తయారు చేసిన పర్సన్ తోని కొలాబరేట్ అయ్యి డిజైన్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ఇందులో డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఉంది. బాటమ్ విషయానికి వచ్చినట్టయితే స్పీకర్ గ్రిల్ ఉంటుంది, టైప్ C స్లాట్, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంటుంది. టాప్ వచ్చి అయితే సెకండరీ మైక్ ఉంటుంది. ఇందులో మనకి హైరస్ డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉంటాయి. డాల్బీ అట్మోస్ తో వస్తుంది. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఉంటుంది. మనకి ఇందులో 3 కెమెరాస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ లో ఒక డమ్మీ ఉంటుంది. రియల్మీ బ్రాండింగ్ తో వస్తుంది. కింద వెయిట్ వచ్చేసి 196 grams, థిక్నెస్ వచ్చేసి 8.75 mm థిక్నెస్. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 6.7 inch ఫుల్ HD ప్లస్ కర్వ్డ్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 10-bit తో సపోర్ట్ తో వస్తుంది. HDR10+ ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో కేవలం 950 nits పీక్ బ్రైట్నెస్ మాత్రమే ఉంది. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే జస్ట్ ఒక 5 months మాత్రమే అయింది అనుకుంటే మొబైల్ ఫోన్ లాంచ్ అయ్యి. అప్పటి నుంచి వచ్చిన మొబైల్ ఫోన్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 1500 nits వరకు పీక్ బ్రైట్నెస్ ఉంది. కొన్నిట్లో 6000 nits వరకు ఉంది. రియల్మీలో వచ్చిన మొబైల్ ఫోన్ GT60 కానీ GT6 కానీ. ఇందులో కేవలం 950 nits మాత్రమే వీళ్ళు తీసుకొచ్చారు. అది కొంచెం నాకు బాగా అనిపించలేదు. ఇందులో L1 సపోర్ట్ ఉంది. మన అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ ని HDR లో చూసేందుకు ఉండదు. ఇంకో నెగిటివ్ ఎఫెక్ట్ డిస్ప్లేలో ఏంటంటే డాల్బీ విజన్ ఉండదు. డిస్ప్లే అయితే అసలు నాకు ఏమాత్రం బాగా అనిపించలేదు. మనం ఏదన్నా మిగతా ఫోన్స్ లో డిస్ప్లే దీన్ని కంపేర్ చేసుకుంటే మాత్రం డిస్ప్లే అస్సలు బాగుండదు. కాంటెంట్ వాచింగ్ కోసం అయితే అంత బాగుండదు. డిస్ప్లే దగ్గర కొంచెం గట్టి దెబ్బ కొట్టారనిపించింది. ఆడియో బ్యాలెన్స్ చేస్తారు. ఆడియో బాగుంటుంది, వాల్యూమ్ బాగుంటుంది. మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే మనం ఇందులో ఎక్స్పీరియన్స్ చేస్తాం. ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. BGMI ని స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో కూడా ఇదైతే హ్యాండిల్ చేస్తుంది. గుడ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రాసెసర్ బాగుందని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ వచ్చేసి 8GB 12GB ర్యామ్ లో ఉంటే 128GB 256GB స్టోరేజ్ వేరియంట్స్ అవైలబిలిటీలో ఉంది. LPDDR4X కి సంబంధించిన ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఈ ర్యామ్ దగ్గర కూడా రిలేటెడ్ ర్యామ్ కొంచెం దెబ్బపడింది అనిపించింది. ఎందుకంటే కేవలం LPDDR4X తీసుకొచ్చారు. LPDDR5X తీసుకొస్తే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. అది కూడా నాకు కొంచెం నచ్చలేదు. బట్ ఓకే, ఫోన్ కొంచెం స్మూతే ఉంది. ఇందులో మనకి 8GB ప్లస్ 8GB ఎక్స్పాన్షన్ ర్యామ్ కూడా ఉంది. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5000 mAh బ్యాటరీ, 67W సూపర్ ఛార్జింగ్ తో వస్తుంది. 100% ఛార్జ్ అవ్వడానికి 47 minutes టైం పడితే 50% ఛార్జ్ అవ్వడానికి 20 minutes టైం పడుతుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా
ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసినట్టయితే కొంచెం తగ్గించారు ఛార్జింగ్ స్పీడ్ అయితే. అది కూడా నాకు కొంచెం బాగా అనిపించలేదు. ఫుల్ వర్కింగ్ అయితే కానీ మొబైల్ ఫోన్ అయితే వాడుకోవచ్చు. కెమెరా విషయానికి వచ్చినట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ IMX890 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో రన్ అవుతుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. టెలిఫోటో లెన్స్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం చాలా బాగా అనిపించింది. 64 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ చాలా బాగుంటుంది. మనం 3x లో కూడా మంచి పోర్ట్రేట్ షాట్స్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. 24mm 80mm ఫోకల్ లెంత్ లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఓన్లీ అంటే 1x అండ్ 3x లో మాత్రమే ఆప్షన్స్ ఉన్నాయి. 2x ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది, మధ్యలో స్కిప్ చేశారు. కొన్ని ఎడ్జ్ డిటెక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో కొన్ని, కాకపోతే AI పోర్ట్రేట్, కలర్ పోర్ట్రేట్ అయితే ఫీచర్ ఇందులో లేదు. కొంచెం AI రిలేటెడ్ ఫీచర్స్ ని వీళ్ళు ఇంక్లూడ్ చేసినా బాగుండేది అనిపించింది. సో అది కొంచెం అక్కడక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, కొన్ని హైప్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా, మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే మనం 32 మెగాపిక్సెల్ కెమెరాతో క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇక వీడియో విషయానికి వచ్చినట్టయితే 4K లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరాతోని. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో రన్ అవుతుంది. OIS ప్లస్ EIS వాడవచ్చు 1080p 60 FPS లో మాత్రమే. అండ్ మీరు ఇప్పుడు వీడియోస్ శాంపుల్ కూడా చూడొచ్చు, వీడియోస్ ఎలా రికార్డ్ చేసుకోవచ్చు అని. అండ్ మనం 4K 30 FPS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తోని బ్యాక్ కెమెరాతో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కంప్లీట్ స్టెబిలైజేషన్ కావాలంటే 1080p 60 FPS OIS ప్లస్ EIS తో రన్ అవుతుంది. మంచి పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు 1080p లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతోని. 1080p 120 FPS లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో పరంగా కొన్ని, కెమెరా పరంగా అయితే కొన్ని ఫీచర్స్ వీళ్ళు బాగా అప్గ్రేడ్ చేశారనిపించింది. కొన్ని దగ్గర కొన్ని డ్రాబ్యాక్స్ కొట్టినా కూడా కొన్ని హైప్స్ అయితే ఉన్నాయి. నాకు అసలు ఈ మొబైల్ ఫోన్ వీడియో చేసేందుకున్న కారణమే అది. నిజంగా దీనికి ఉన్న హైప్ అంతా వర్తేనా అనిపించి వీడియో అయితే చేశాను. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా డ్రాబ్యాక్స్ ని ఈక్వివాలెంట్ గా వీళ్ళైతే దాన్ని బ్యాలెన్స్ చేశారనిపించింది. వీడియో విషయంగా కూడా కొన్ని బాగానే ఉన్నాయి. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే Android 14 తో వస్తుంది. 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి కస్టమ్ యూఐతో రావడం వల్ల యాప్ లాక్ ఉంటుంది, యాప్ క్లోన్ కూడా ఉంది. ఇందులో మనకి గూగుల్ డైలర్ తో వస్తుంది. అంటే మనం కాల్ చేసినప్పుడు కానీ రికార్డ్ చేయాలనుకుంటే అవతలలోకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. వెళ్ళకూడదు అనుకుంటే మాత్రం మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఓడైలర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే అవతలలోకి నోటిఫికేషన్ అయితే వెళ్ళదు. ఇందులో మనకి రియల్మీ UI 5.0 తో వస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే అన్ని ఒకటి, OnePlus లో ఆక్సిజన్ OS వచ్చినట్టుగా రియల్మీలో UI తో వస్తుంది అంతే. ఇందులో మనకి మినిమైజ్ చేసుకోవచ్చు టైం ని కూడా, అన్ని సెన్సార్స్ ని ఇంక్లూడ్ చేశారు వీళ్ళు ఇందులో. అండ్ ఆల్సో మనకి ఫాస్ట్ అండ్ అక్యురేట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అది కూడా టెస్ట్ చేశాను, బాగానే అనిపించింది. సో దీని ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే 8GB 128GB వచ్చేసి 29,999 కి వస్తుంది. 8GB 256GB వచ్చేసి 31,999 కి వస్తుంది. 12GB 256GB వచ్చేసి 33,999 కి అయితే వస్తుంది. అసలు ఓవరాల్ గా నా సమ్మరీ చెప్పాలి మొబైల్ ఫోన్ గురించి అంటే మాత్రం, కెమెరా పరంగా చూస్తే మొబైల్ ఫోన్ బాగుంటుంది, బట్ డిస్ప్లే పరంగా చూస్తే మాత్రం అంత బాగుండదు. కాంటెంట్ వాచింగ్ కోసం చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వరు ఈ మొబైల్ ఫోన్ లో. బట్ ఇందులో డ్రాబ్యాక్స్ అంటే ఒకటి, డిస్ప్లే దగ్గర అంత బాగా అనిపించలేదు. అండ్ ర్యామ్ కూడా మనకి LPDDR4X తీసుకొచ్చారు, 5X తీసుకొస్తే బాగుండేది అనిపించింది. అండ్ ఇంకా కొన్ని AI ఫీచర్స్ అయితే ఏమాత్రం లేవు. AI ఫీచర్స్ కనీసం ఒక 5 months బ్యాక్ మొబైల్ ఫోన్ లాంచ్ అయింది కాబట్టి AI మ్యాజికల్ ఎరేజర్ అలాంటివి తీసుకొచ్చినా బాగుండేది అనిపించింది. ఆ ఫీచర్స్ కూడా ఏవి లేవు. ఇప్పుడు ఇందులో ఉన్న పాజిటివిటీస్ చెప్పాలంటే కెమెరా అయితే జబర్దస్త్ ఉంటుంది కెమెరా. అండ్ ఆల్సో వీడియో కూడా చాలా మంచిగా మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ పరంగా చూసుకున్నా కూడా టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అండ్ మనకు పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల చాలా మంచిగా అయితే మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. స్టెబిలైజేషన్ కంప్లీట్ కావాలంటే OIS ప్లస్ EIS కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది మొబైల్ ఫోన్, మంచి మొబైల్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఒక్కటే మేజర్ గా చెప్పాలంటే డిస్ప్లే పరంగా బాగుండదు. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.